ఎల్లుండే మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. అయితే ఈ రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీరు కుబేరులాగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఎందుకంటే ఈ పరిహారం అంత శక్తివంతమైనది, అంత పవర్ని కలుగుంటుందండి. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఎల్లుండి అమావాస్య కదా, అయితే మనకు ఉగాదికి ఒక రోజు ముందు అమావాస్య అనేది వస్తుందన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. అయితే ఈ రోజున అమావాస్య రోజున గుర్తుపెట్టుకొని సాయంత్రం 6 గంటల సమయం ఉంటుంది కదా, ఆ సమయాలలో ఈ పరిహారం చేసుకుంటే మనకు దిష్టి తాకుతూ ఉంటుంది కదండి. అంటే కను దిష్టి, చెడు దిష్టి, అలానే కాకుండా దిష్టి దోషాలతో మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూపించే విధంగా అంటే ఒక చిన్న పళ్ళెం తీసుకోండి, లేదంటే ఒక వైట్ పేపర్ అయినా సరేనండి తీసుకొని ఒక స్పూను అంటే ఆవాలు ఉంటాయి కదా మన ఇళ్లలో, ఆ నల్ల ఆవాలు ఏంటంటే కనుక దిష్టి దోషాలను తొలగించడానికి ఉపయోగపడతాయండి. ఒక స్పూన్ నల్ల ఆవాలతో పాటు 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, 2 ఎండు మిరపకాయలు అనమాట. ఇవి పెట్టేసి ఏంటంటే చక్కగా మీరు దిష్టి తీయండి. అంటే ఇలా దిష్టి తీయండి. మాకు దిష్టి తీయటం రాదండి అనుకుంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఇది తీసేసుకొని తల చుట్టూదా 11 సార్లు తిప్పండి. ఇది కవర్లో డైరెక్ట్ పెట్టి కూడా తిప్పుకోవచ్చు. లేదంటే కనుక మనం ఒక తెల్లని కాగితంలో ఇవన్నీ కూడా వేసేసి మూట అంటే ఇట్లా పొట్లం కట్టేసి తల చుట్టూదా 11 సార్లు తిప్పి కూడా పడేసుకోవచ్చు అనమాట. ఇలా కను దిష్టి, భయంకరమైన దిష్టి, నర దిష్టి ఉంటుంది కదండి. దానివల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. మనకు బాగుండాలి, మనకి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇది చక్కగా పనిచేసే పరిహారం అని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందండి. ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటే కనుక దిష్టి అనేది ఏంటంటే దూరంలో వెళ్ళిపోతుంది. దూరం అంటే చాలా వరకు కూడా మన నుంచి దూరం అయిపోతుంది అనమాట. దరిదాపుల్లో కూడా రాకుండా పోవటానికి ఏంటంటే ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుందండి. అయితే ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోకుండా ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా మీరు అంటే పాటించేసి ఏంటంటే కనుక చక్కగా రిజల్ట్ పొందండి. అలానే కాకుండా ఇంకా మీకు తిరగనేది ఉండదనమాట అండి.